హలో ఫ్రెండ్స్, నేనండి మీ గోదావరి అబ్బాయిని. ఆర్ఆర్ గోదావరి తెలుగు మన యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను నేపాల్ హిమాలయాలు చూడడానికి రావడం జరిగిందండి. నేపాల్ హిమాలయాలు భూలోక స్వర్గధామం అని చెప్పాలి. ఇక్కడ ప్రపంచంలోని అత్యంత ఎత్తైన శిఖరాలు, మంచుతో కప్పబడిన కొండలు, లోయలు, ఎటు చూసిన పచ్చదనంతో చాలా ప్రశాంతంగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. తెల్లవారుజామున సూర్యకిరణాలు మంచు కొండలపై పడి మరింత అందంగా కనిపిస్తాయి. నేపాల్ అందాలతో పాటు అతి పురాతనమైన హిందూ దేవాలయాలు చాలా ఉన్నాయండి. ఈరోజు నేను నేపాల్ అందాలన్నింటినీ చూసుకుంటూ ఇక్కడ ఉన్న అతి పురాతనమైన దేవాలయాలను ఒక్కొక్కటిగా దర్శనం చేసుకుంటూ జలనారాయణుడి దర్శనానికి అయితే రావడం జరిగిందండి. మనం ఎన్నో దేవాలయాలు, పురాతన మందిరాలు దర్శనం చేసుకునే ఉంటాం, కానీ జలనారాయణుడి దర్శనం మాత్రం చాలా తక్కువ మంది చూసుంటారండి. శ్రీ మహావిష్ణువు నీటిపై తేలియాడే దేవాలయం నేపాల్లో ఉన్నది. ఈరోజు మేము దర్శనానికి అయితే వచ్చామండి. అసలు శ్రీ మహావిష్ణువు జలనారాయణుడిగా ఏ విధంగా వెలిసారు, ఆలయం ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి, ఆలయ చరిత్ర విశేషాలు ఏమిటి, ఇక్కడ దర్శన సమయం ఏ విధంగా ఉంటుంది, జలనారాయణుడి దగ్గరలో ఉన్న పురాతన మందిరాల గురించి తెలుసుకోవాలి అంటే మన వీడియోని మీరు పూర్తిగా చూడవలసిందేనండి. మీరు పూర్తిగా చూసిన తర్వాత నా వీడియోని లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. ఫ్రెండ్స్, జలనారాయణుడు దేవాలయం నేపాల్ రాజధాని కాఠ్మండాకు సమీపంలో ఉన్న జలనారాయణ ఆలయం. దీనిని బుధ నీలకంఠ ఆలయం అని కూడా పిలుస్తారు అండి. హిందూ మరియు బౌద్ధులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం ఇది. ఈ ఆలయానికి సంబంధించిన ముఖ్య విశేషాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ మనకు శయనించిన విష్ణుమూర్తి దర్శనమిస్తారు అండి. ఇక్కడ విష్ణుమూర్తి ఒక పెద్ద నల్లరాయి శిలపై చెక్కబడి సర్పరాజు అయిన శేషనాగు పానుపుపై పడుకున్న స్థితిలో అనంత సైనంగా మనకు దర్శనమిస్తారు అండి. ఇక్కడ విగ్రహం తేలియాడుతూ మనకు దర్శనమిస్తుంది. దాదాపు 5 మీటర్లు అంటే 16.4 అడుగుల పొడవున్న ఈ భారీ విగ్రహం 13 మీటర్ల పొడవున్న నీటి కోనేరు పుష్కరిణి మధ్యలో నీటిపై తేలుతున్నట్లు మనకు కనిపిస్తుంది. శాస్త్రీయంగా ఈ రాయి సిలికా ఆధారితమైనదని, లావా రాయి వంటి తక్కువ సాంద్రత కలిగి ఉండటం వల్ల ఇది నీటిపై తేలుతుందని భావిస్తారు అండి. ఫ్రెండ్స్, జలనారాయణుడి యొక్క ఆలయ చరిత్ర విశేషాలు ఏమిటో ఇప్పుడు చూద్దామండి. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే, విశ్వాసాన్ని వినాశనం నుండి కాపాడడానికి శివుడు విషాన్ని తాగి మింగకుండా తన గొంతులో బంధించుకున్నాడు కాబట్టి దీని పేరు నీలకంఠ అని పేరు వచ్చింది. కానీ ఈ ఆలయం శ్రీ మహావిష్ణువుకి అంకితం చేయబడిందండి. అంతేకాకుండా బౌద్ధులు ఈ దైవాన్ని బుద్ధునిగా కూడా పూజిస్తారు. పూర్వకాలంలో నేపాల్ రాజు శాలిగ్రామం ఉపయోగించి విష్ణుమూర్తి యొక్క ఒక బహుత్తర విగ్రహాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. ఈ శిల్పాన్ని తయారు చేసే ప్రక్రియలో ఉలితో రాయిని చాలాసార్లు కొట్టాడు. విగ్రహ ప్రతిష్టాపనకు ముందు దేవతలు రాజుకు ప్రత్యక్షమై విగ్రహం చుట్టూ ఒక కొలను నిర్మించమని ఆదేశించారు. అంతేకాకుండా రాజు మరియు అతని వంశీయులను ఈ విగ్రహాన్ని పూజించవద్దు అని శపించారు. ఒకవేళ వారు పూజించినా లేదా ప్రార్థనలు చేసినా వారి మరణానికి వారే కారణం అవుతారని చెప్పేసి హెచ్చరించారు. అప్పటి నుండి నేపాల్ రాజులు ఈ ఆలయాన్ని సందర్శించడం, విగ్రహాన్ని పూజించడం మానేశారు. అందువల్ల ఈ ఆలయం చాలా సంవత్సరాలు మూసివేయబడింది. కాలక్రమేణా ఈ విగ్రహం భూమిలో కూరుకుపోయింది. ఫ్రెండ్స్, కొన్ని సంవత్సరాల తరువాత అంటే 7వ శతాబ్దంలో మల్లా రాజవంశీయుల పాలనలో ఒక వృద్ధ దంపతులు తమ పొలాన్ని దున్నుతుండగా ఒక రాయి అడ్డం వచ్చి ఆ రాయి నుండి రక్తం చిమ్మిందండి. అక్కడ తవ్వగా ఒక భారీ విష్ణు విగ్రహం బయటపడింది. వృద్ధుడు ఈ విగ్రహాన్ని కనుగొన్నందున ఈ ఆలయానికి బుధ నీలకంఠ ఆలయం అని పేరు వచ్చిందండి. ఈ ఆలయం 7వ శతాబ్దంలో లిచ్చివి రాజు
విష్ణుగుప్తుడి కాలంలో నిర్మించారని చెబుతారు. నేపాల్ రాజ కుటుంబీకులు ఈ విగ్రహాన్ని నేరుగా దర్శించుకోరు. దీన్ని చూస్తే తమకు వంశానికి అరిష్టమని వారి నమ్మకం అండి. అందుకే వారు దీనికి బదులుగా మరొక చిన్న విగ్రహాన్ని ప్రతిరూపంగా దర్శించుకుంటారు. ఇది కాఠ్మండా కేంద్రం నుండి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో శివపురి కొండ పాదాల వద్ద ఉంటుంది. ఇక్కడ పండుగలు వచ్చేసరికి కార్తీక మాసంలో వచ్చే హరిబోధిని ఏకాదశి రోజునాడు వేలాది మంది భక్తులు ఆలయానికి దర్శించుకుంటారు అండి. ఈ ఆలయానికి హిందువులతో పాటు బౌద్ధులు కూడా బుద్ధుని అవతారంగా భావించి పూజిస్తారు. ఇది నేపాల్లోని మత సామరస్యానికి ఒక ఉదాహరణని చెప్పవచ్చు అండి. బుధ నీలకంఠ అనే పేరు ప్రాచీన నేవారీ భాష నుండి వచ్చింది. బుధ అంటే రుద్రుడు మరియు నీలకంఠం అంటే నీలికంఠం ధరించిన వారు. ఇది హిందువులకు మరియు బౌద్ధులకు అత్యంత ముఖ్యమైన పుణ్యక్షేత్రం అండి. ఇది హిందువులు మరియు బౌద్ధులు మధ్య ఉన్న స్నేహాన్ని మత సామరస్యానికి ప్రతీక. జలనారాయణు శాలిగ్రామంగా చెక్కారు. ఈ విగ్రహం విష్ణువు యొక్క అత్యంత విశిష్టమైన లక్షణాన్ని గమనించవచ్చు అండి. శ్రీ మహావిష్ణువు కాళ్ళు అడ్డంగా మడిచి ఉన్నాయి మరియు ఆయన 4 చేతుల్లో శంఖం, చక్రం, గదం మరియు కస్తుద రత్నాన్ని ధరించి ఉన్నారు. మరొక చేతిలో విష్ణుమూర్తి కమలం పువ్వు పట్టుకుని ఉండగా రెండవ చేతిలో సుదర్శన చక్రం అనే శక్తివంతమైన చక్రాన్ని పట్టుకుని ఉన్నారు అండి. మూడవ చేతిలో గదను మరియు 4వ చేతిలో శంఖాన్ని పట్టుకుని ఉన్నారు. ఫ్రెండ్స్, జలనారాయణుడి ఆలయంలో జరుపుకునే పండుగలు ఏమిటో ఇప్పుడు చూద్దామండి. ఇక్కడ జరుపుకునే పండుగలను హరిసమాయని ఏకాదశి, దేవసాయని ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఇది ఆషాఢ మాసంలో 11వ రోజు నాడు వస్తుందండి. ఈ పవిత్రమైన రోజున విష్ణుమూర్తి విశ్రాంతి స్థితిలోకి ప్రవేశిస్తారు. విష్ణుమూర్తి చతుర్మాసం అని పిలువబడే 4 నెలల వరకు నిద్రిస్తారు. హరిబోధిని ఏకాదశి ఈ ఆలయంలో జరుపుకునే ప్రధాన పండుగ హరిబోధిని ఏకాదశి అండి. దీనిని కార్తీక మాసంలో 11వ రోజు నాడు జరుపుకుంటారు. 4 నెలలు సుదీర్ఘ నిద్ర లేదా యోగా నిద్ర నుండి విష్ణుమూర్తిని మేలుకోవడానికి ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు. ఆలయ వైభవాన్ని వీక్షించడానికి ప్రపంచం నలుమూలల నుండి భక్తులను ఆకర్షించే భారీ జాతరను నిర్వహిస్తారు అండి. ఆలయ దర్శన టైమింగ్స్ ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు చూద్దాం. ప్రతిరోజు ఉదయం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఆలయం తెరిచే ఉంటుందండి. జలనారాయణని దర్శించుకోవడానికి ఉత్తమ సమయం అక్టోబర్ నుండి మార్చి వరకు బాగుంటుంది. ఎందుకంటే సంవత్సరంలో ఈ సమయం వాతావరణం చల్లగా ఆహ్లాదకరంగా ఉండి ఆకాశం నిర్మలంగా చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్, జలనారాయణుడి ఆలయం దగ్గరలో ఉన్న అతి పురాతనమైన దేవాలయాలు ఏమిటో ఇప్పుడు చూద్దామండి. మేము జలనారాయణుడి దర్శనం అయిన తర్వాత దగ్గరలో ఉన్న పశుపతినాథ మందిర దర్శనానికి అయితే వెళ్ళామండి. ఇది పురాతనమైన శివాలయం. అలాగే గుహీశ్వరి అమ్మవారి శక్తిపీఠం 51 శక్తిపీఠాలలో ఒకటి. సతీదేవి మొఖాలు పడిన ప్రదేశం అండి. శేషనారాయణ ఆలయం కాఠ్మండాలో 4 నారాయణ మందిరాలు ఉన్నాయి. అందులో ఒకటి. ఇది విష్ణుమూర్తిని పూజిస్తారు అండి. అలాగే దక్షిణ కాళీ ఆలయం. ఈ ఆలయం ఉగ్ర రూపంలో ఉన్న కాళికాదేవికి అంకితం చేయబడింది. చంగు నారాయణ మందిరం నేపాల్లో అత్యంత పురాతనమైన ఆలయం అండి. మరి ఎన్నో పురాతనమైన దేవాలయాలు ఇక్కడ దగ్గరలో ఉన్నాయి. వాటినన్నిటిని మేము దర్శనం చేసుకున్నాము. చాలా చాలా అద్భుతంగా జరిగింది. ఎత్తైన కొండలు, మంచు కొండల మధ్య మాకు ఈ యాత్ర అయితే చాలా అద్భుతంగా జరిగిందండి. ఫ్రెండ్స్, మీరు నేపాల్ వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ పురాతనమైన దేవాలయాలన్నిటిని దర్శనం చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మీరు నా వీడియోని లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు.